సర్వశక్తుడకు దేవుడు మనల్ని సంఘము అని పిలవడంలోని ఆంతర్యం మనకు అర్థమైతే, సంఘము యొక్క విలువ మనకు అర్థమైతే, రోజు రోజుకి మనం ఎదుగుతున్నావా కిందకి దిగిపోతున్నావా అనే పరీక్ష ఎవ్వరూ చేయక్కర్లేదు, మనకు మనమే చేసుకుంటాం. ఎవ్వరూ చేయక్కర్లేదు, మనకు మనమే చేసుకుంటాం. సంఘము అని పిలిచినటువంటి ఈ పిలుపు ఎంత గొప్పదంటే, గ్రీక్లో ఎక్లేషియా అనే పదం ఉంటుంది. ఎక్లేషియా, ఆ ఎక్లేషియా అనే పదం నుండి ఎక్కాలియా అనే ఒక పదం వచ్చింది. ఈ పదానికి అర్థం ఏంటంటే, సమాజంలో నుండి ప్రత్యేకింపబడి దేవుని కొరకు నిలువబడిన ఒక గుంపు. సమాజంలో నుండి ప్రత్యేకింపబడి దేవుని కొరకు నిలబడిన ఒక గుంపు. మీకు చాలా విషయాలు అవగతం అయ్యే ఉంటుంది. ఇప్పటివరకు ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఇలాంటి గుంపులు రకరకాల కారణాలతో చాలానే ఏర్పడుతుంటాయి. ఉదాహరణకి మన చిన్నతనంలో ఎక్కువగా వినేవాళ్ళం, అడవుల్లో అన్నలు ఉంటారు, వాళ్ళను నక్సలైట్లు అంటారు. వాళ్ళు ఒకప్పుడు మనతో పాటు ఈ సమాజంలో ఉన్నవారే, కాకపోతే వాళ్ళు ఏదో ఒక బాధకు గురై, ఏదో ఒక వేదనకు గురై, ఆ వేదనతో ఆ బాధతో ఈ సమాజంలోని కొందరు పెద్దల ఆధిపత్యానికి తలొంచలేక, వాళ్ళ యొక్క పాపానికి లేదా వాళ్ళ యొక్క ద్రోహాలకు కట్టుబడలేక, బానిసలుగా జీవించలేక అడవుల్లోనికి వెళ్ళి పోరాటం చేస్తున్నారు. అలా పోరాడడానికి వాళ్ళు ఈ సమూహంలో నుండే ఒక ప్రత్యేకమైన సమూహంగా ఏర్పడి అడవుల్లోకి వెళ్ళిపోయారు, తుపాకులు పట్టుకున్నారు, అన్నలయ్యారు అని చెప్పేవారు. అలాగే రెండో కోణాన్ని కూడా ఆలోచిస్తే, కొంతమంది ఉగ్రవాదులు, ఇప్పటికీ ఆ ఉగ్రవాదుల దాడి ప్రపంచం అంతా, ఆ బెడద ప్రపంచం అంతా విస్తరించింది. ప్రపంచం అంతా ఉగ్రవాదుల వల్ల, వాళ్ళ కార్యకలాపాల వల్ల భయభ్రాంతులకు లోనవుతుంది. ఈ ఉగ్రవాదులు కూడా సమాజంలో నుండి వేరై మత పిచ్చితోనో లేకపోతే రాజ్యకాంక్షతోనో మరేతర కారణాలతోనో మూఢత్వంతో మూర్ఖత్వంతో మనుషుల్ని చంపటానికి ఏర్పాటైనటువంటి ఒక సమూహం, ఉగ్రవాద సమూహం. ఒకప్పుడు వాళ్ళు కూడా మనలాగే ఒక తల్లి గర్భాన పుట్టిన వాళ్ళు, మనలాగే ఈ ప్రపంచంతో కలిసిమెలిసి జీవించిన వాళ్ళు. ఆయా కారణాల చేత వీళ్ళు సమాజంలో నుండి వేరవుతున్నారు. మంచికి వేరయ్యే వాళ్ళు ఉన్నారు, చెడుకు వేరయ్యే వాళ్ళు ఉన్నారు. మంచి కోసం ప్రత్యేకింపబడుతున్న వాళ్ళు ఉన్నారు, చెడు కోసం ప్రత్యేకింపబడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎక్లేషియా అని దేవుడు గ్రీకులో పిలిచినటువంటి ఈ సంఘము అనేటువంటిది ఏదైతే ఉందో, ఆదిమ కాలంలోనే ప్రత్యేకింపబడింది, పిలువబడింది. వీళ్ళు ఎందుకు పిలువబడ్డారంటే చెడు కోసం కాదు, వీళ్ళు ఎందుకు పిలువబడ్డారంటే నాశనం కోసం కాదు, వీళ్ళు ఎందుకు పిలువబడ్డారంటే కీడు చేయటానికి కాదు, వీళ్ళు ఎందుకు పిలువబడ్డారంటే సమాజానికి ద్రోహం చేయడానికి కాదు, సమాజానికి అన్యాయం చేయటానికి కాదు. మరి ఎందుకు వీళ్ళు ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడ్డారు అని అంటే, ఆల్రెడీ ఒక సమాజంలో ఉన్నవాళ్లే మరో సమాజంగా పక్కకు తప్పుకున్నారు. ఆల్రెడీ ఒక సమాజంలోని వాళ్ళే వీళ్ళందరూ, మనమందరం. కానీ మరో సమాజంగా ఉండడానికి, మరో సమూహంగా మారడానికి కొంచెం పక్కకు వచ్చాం, సైడ్కి వచ్చాం. పక్కకు వచ్చి మరొక ప్రత్యేకమైన కుటుంబంగా, మరొక ప్రత్యేకమైన సమూహంగా, మరొక ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పడ్డాం. ఆ ఏర్పడిన జనాంగమే మీరందరూ, మనమందరం. సంఘము అని పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా అలా ఏర్పడిన వాళ్ళే. ఎందుకు వీళ్ళు ప్రత్యేకింపబడ్డారు, ఎందుకు వీళ్ళు పనిగట్టుకుని పక్కకు వచ్చారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. వీళ్ళు మొదట మనం గమనించాల్సింది, వీళ్ళు దేవుని పిలుపు విని పక్కకు వచ్చారు. మన నాయకుడు ఎవరంటే మనిషి కాదు, దేవుడు. సంఘాన్ని ప్రత్యేకపరిచిన నాయకుడు ఎవరంటే దేవుడు. ఆయన పిలుపు విని ఈ పాపపు లోకంలో నుండి పక్కకు వచ్చాం మనం. పవిత్రీకరణ సిద్ధాంతం అంటారు దీన్ని, పవిత్రీకరణ సిద్ధాంతం. లోకం ఏ బాటలో అయితే నడుస్తుందో, లోకం ఏ ఆలోచనలతో అయితే ముందుకు కొనసాగుతుందో, లోకం ఏ ఉద్దేశాలతో అయితే ముందుకు కదులుతుందో, అక్కడి నుంచి ప్రభు యొక్క పిలుపు విని, నాయనా మీరు అక్కడ ఉండొద్దు, వచ్చేయండి, మీరు అక్కడ నివసించొద్దు, వచ్చేయండి, మీరు వాళ్ళతో ఉండొద్దు, వచ్చేయండి అని ప్రభు పిలుపు విని ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా, ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి సమూహంగా, ఈ యొక్క ప్రత్యేక పదంతో ఎక్లేషియా అండ్ ఎక్కాలియా అనే పదంతో పిలువబడింది ఈ యొక్క సంఘము అనేటువంటి శరీరము. ఈ సంఘానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకత లేకుండా ఎందుకు ప్రత్యేకింపబడుతుంది? అర్థమవుతుందా మీకు? ప్రత్యేకింపబడింది అంటే ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రత్యేకింపబడింది. లేకపోతే లోకంతో కలిసి ఉండేది, ప్రత్యేకింపబడాల్సిన పని లేదు. అవునా? లోకంతో కలిసి ఉండొచ్చు, ప్రత్యేకింపబడాల్సిన అవసరత లేదు. ప్రత్యేకంగా బయటకు వచ్చింది అంటే దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రీజన్.
అక్కడ ఒక బలమైన కారణం ఉంది. ఆ బలమైన కారణం చేతనే మీరు బయటకు వచ్చారు. లేకపోతే మీరు లోకంలోనే ఉండేవారు కదా, అవునా కదా? ఇప్పుడు మీరు అందరూ బయటకు వచ్చారు. ఎందుకు బయటకు వచ్చారు? లోకము నుండి, పాపము నుండి, అపవిత్రత నుండి, అపరాధముల నుండి, క్రీస్తు లేని ఆ ఎడారి హృదయం నుండి, ఎండిపోయిన హృదయం నుండి పచ్చటి హృదయంగా, పచ్చటి వాతావరణంలో క్రీస్తును కలిగిన భక్తి జీవితాన్ని కొనసాగించడానికి లోకంలో నుండి బయటకు వచ్చినదే క్రీస్తు సంఘము, దేవుని సంఘము. దాని గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని విలువైన మాటలు వ్రాయబడ్డాయి. ఒకసారి దైవ గ్రంథంలో నుండి కొన్ని విలువైన మాటలు చూద్దాం. మొట్టమొదట పేతురు భక్తుడితో ప్రభు మాట్లాడినటువంటి మాట. పేతురు భక్తుడితో ప్రభు మాట్లాడినటువంటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. అందరం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద అనగానే పేతురు అనే బండ మీద కాదు. ఈ బండ మీద అనే మాట పేతురును ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఈ బండ అనగానే యేసుక్రీస్తు అనే బండ మీద, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి జాగ్రత్తగా. సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మొదటి ప్రత్యేకత, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ జాలవు. అర్థమైందా? పాతాళలోకం అనే ఒక లోకం ఉంది. అది పాపుల్ని ఆకర్షిస్తున్నటువంటి లోకం. పాపుల్ని శిక్షించటానికి, భూలోకంలో మనుషులు నివసించడానికి దేవుడు ఎలాగైతే ఇవన్నీ ఏర్పాటు చేశాడో కళ్ళ ముందు కనబడుతున్నాయిగా, రుజువులేం చూపించక్కర్లా. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏ లోకంలో ఉన్నామంటే భూలోకంలో ఉన్నాం. అది మన సెన్స్ చెప్పేస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? దుబాయ్లో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? కువైట్లో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? అమెరికాలో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? లండన్లో ఉన్నాను. అవునా? నువ్వు ఎక్కడున్నావు? ఆస్ట్రేలియాలో ఉన్నాను. అంతేనా? అంటే నువ్వెక్కడున్నావో నీకు తెలుస్తుంది. ఇప్పుడు అలాగే పాతాళలోకము, భూలోకము, పరలోకము. యేసుక్రీస్తు రుజువు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడను నేనే అని చెప్పారు. పాతాళము కూడా రుజువు. పాతాళము నుండి బయటకు వచ్చిన వారు, మరలా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో సమూయేలు గారు ఉన్నారు. పాతాళములో నుండి బయటికి తీసుకొచ్చాడు. మరలా ఆ పాతాళంలోని ఒక ప్రత్యేకమైన నెమ్మది పొందే స్థలానికి భక్తులను పంపించాడు. అదే పాతాళంలో ధనవంతుడు యాతన పడుతున్నట్టుగా కూడా మనం లోకసువార్త 16వ అధ్యాయంలో చాలా సందర్భాల్లో చూసాం, పాటల్లో కూడా నేర్చుకున్నాం. అంటే పాతాళలోకం అనేది ఒకటి ఉంది. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అది అర్థమవుతుంది. అది లేదనడానికి ఎవడు సరిపోడు. అది ఉంది, ఖచ్చితంగా ఉంది. దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు దాని వలన భయపడతారు. చివరికి దయ్యాలు కూడా భయపడుతున్నాయి. దయ్యాలు ఏమంటున్నాయంటే, దురాత్మలు యేసు ప్రభుతో మాట్లాడుతూ అంటున్నాయి, అయ్యా ప్రభువా, పాతాళములోనికి పోవుటకు మాకు ఆజ్ఞాపించొద్దు. అంటే పాతాళం అంటే దయ్యాలు కూడా భయపడుతున్నటువంటి ఒక పాపులను శిక్షించే ఒక భయంకరమైన లోకం అని బైబిల్ చెబుతోంది. అదొక ప్రమాదకరమైన లోకం. పాపంతో నిండిపోయి, దైవభయం లేకుండా, దుర్నీతితో, అహంకారంతో, దేవునికి దూరంగా, దేవుని యందు భక్తి లేకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆలోచన లేకుండా, నీతిమాలిన స్వభావంతో సంఘమునకు వ్యతిరేకమైన జీవన విధానాన్ని మరలా తిరిగి అవలంబించాలని అనుకున్నవారు కానివ్వండి, అసలు దేవుని భయమే లేకుండా మొదటి నుండి ఆ భక్తి జీవితపు ఆలోచనే లేకుండా భక్తిహీనతలో మునిగి తేలినటువంటి పాపాత్ములు కానివ్వండి, అపరాధముల చేత, పాపముల చేత చచ్చినవారు, చచ్చి బ్రతికి మరలా చచ్చినవారు, వీళ్ళందరూ కూడా ఉండేటువంటి లోకమే పాతాళలోకం. అది చాలా ప్రమాదకరమైనది, భయంకరమైనది. దాని నుండి తప్పించగలవాడెవడు, దాని నుండి విడిపించగలవాడెవడు అని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అభయం ఏమిటంటే, ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. నేను ఏ బండ మీద అయితే ఈ సంఘాన్ని కడతానో, ఆ సంఘము ఎదుట, ఆ సంఘము ముందట పాతాళలోక ద్వారములు ఏమవ్వవు, నిలువ నేరవు. అంటే పాతాళాన్ని కదిలించగలిగే ఏకైక శక్తి ఎక్కడుందంటే సంఘంలో ఉంది. పాతాళాన్ని గెలవగలిగే శక్తి ఎక్కడ లభిస్తుందంటే సంఘంలో లభిస్తుంది. పాతాళలోక ద్వారములు నిలువ జాలని ఒకే ఒక చోటు ఏదైనా ఉంది అంటే అది సంఘమే.
అప్పుడప్పుడు చూడండి, యుద్ధాలు వచ్చినప్పుడు బంకర్లలోకి వెళ్ళిపోతారు. షెల్ అంటారు దాన్ని. షెల్ అంటే ఏంటంటే ఉదాహరణకు చూడండి, ఇప్పుడు నత్తలు ఉంటాయి కదా, నత్తగుల్లలు, దానికి ఒక షెల్ ఉంటుంది, అందులో లోపల దాక్కుంటుంది. అది దాన్ని కాపాడుకునే ప్రొటెక్షన్ అనమాట అది. అలాగే తాబేలు ఉంటుందా, తాబేలు కూడా లోపలికి దాక్కుంటుంది, ఒక షెల్ ఉంటుంది దానికి, అందులోకి వెళ్ళి దాక్కుంటుంది. ఇలాగా ప్రతిదానికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఈ బంకర్లు అనేవి కూడా ఒక రకంగా బాంబుల నుండి ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి షెల్స్ అనమాట. అందులోకి వెళ్ళి దాక్కుంటారు. మొన్న పాకిస్తాన్ దాడులు జరిగినప్పుడు కూడా కొంతమంది అందులో దాక్కున్నారు, కొంతమంది ఏమో గాయపరచబడ్డారు. ఇజ్రాయెల్ లాంటి ప్రాంతాల్లో యుద్ధాలు జరిగేటప్పుడు కూడా ఆ బంకర్లు ఉంటాయి, అందులోకి వెళ్ళి దాక్కుంటారు, అందులో తలదాచుకుంటారు, షెల్ అంటారు. సో ఆ విధంగా ఈ దాగుచోటు, బైబిల్ గ్రంథంలో కూడా నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే, నన్ను దాచగలవాడవు నీవే, నన్ను కాపాడగలిగే సమర్థుడవు నీవే. మొట్టమొదట మనం ఆలోచిస్తాం, ప్రభువా నన్ను కాపాడు. ఇక్కడున్న చిన్న చిన్న సమస్యల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ప్రభువా నన్ను కాపాడతారా, ప్రభువా నన్ను రక్షిస్తారా, ప్రభువా ప్లీజ్ ప్రభువా మీ సహాయం నాకు కావాలి తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభువా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నేను చాలా సమస్యల్లో ఉన్నాను. అఫ్కోర్స్ అయ్యుండొచ్చు, కానీ వీటికంటే ప్రధానమైనది, వీటికంటే పెద్దగా దేవుని దృష్టికి కనబడుతున్నది పాతాళం. మీరు గమనించారు లేదో, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ సమస్యలు వేరుగా ఉంటాయి. పెన్సిల్ ఇరిగిపోయిందంటే అది పెద్ద సమస్య, ఇంటికి వెళ్తే నాన్న కొడతాడేమో, అమ్మ కొడతాడేమో, అది చాలా పెద్ద సమస్య ఆ వయసులో. కొత్త పెన్సిల్ పొద్దునే కొనిచ్చారు, ఇరిగిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ కొడద్ది, నాన్న కొడద్ది. ఇప్పుడు దీని నుంచి నేను ఎలాగ తప్పించుకోవాలని ఇంకా రోజంతా తర్జన పడిపోతూ పాపం ఆ పిల్లాడికి కానీ ఆ అమ్మాయికి కానీ నిద్ర ఉండదు, కంగారు అయిపోతుంటారు. ఇప్పుడు ఈ పెన్సిల్ మా నాన్నగారు చూస్తే ఏం చేస్తారో, మా అమ్మ చూస్తే ఏం చేస్తుందో అని భయపడిపోతుంటారు కదా. ఆ వయసులో అదే పెద్ద సమస్య, అంతకంటే పెద్ద సమస్య ఏమీ లేదు. హోంవర్క్ రాయలేదు, స్కూల్కి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు టీచర్ నన్ను కొడతాడు లేదా కొడుతుంది, ఏం చేయాలి, ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, ఇప్పుడు అదే పెద్ద సమస్య. లేకపోతే ఇంట్లో ఆడుకుంటుంటే బాల్ టీవీకి తగిలిసింది, టీవీ పగిలింది, ఇప్పుడు నాన్న వస్తే ఉతికి ఆరేసేస్తాడు. ఇప్పుడు నాన్నకి ఏం చెప్పాలో అర్థం కాక ఎక్కడో మంచం కింద దాక్కుని బిక్కుమంటూ ఇప్పుడు నాన్న వచ్చాక ఏం జరుగుద్దా అని టెన్షన్తో కూర్చోవడం, అది చాలా పెద్ద సమస్య అప్పటికి. ఎందుకు అప్పుడు నాన్న హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, ఏదైనా మంచి సంతోషాలు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఫోన్లో ఇంకో టీవీ కొనుక్కుందాం అంటాడు. నాన్నగానే ఏమైనా తిక్కగా ఇంటికి వచ్చాడు అనుకోండి, టీవీ పగిలింది, ఇది పగిలింది అన్నట్టు ఉంటుంది. సో మొత్తం మీద ఒక టెన్షన్ ఉంటుంది, అదే సమస్య అప్పటికి. ఇప్పుడు పైనుండి చూస్తున్న మనకి ఆ సమస్యలా కనబడుతుందా? పెన్సిల్ ఇరిగిపోవడం మీకు సమస్య? మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీకు పెన్సిల్ ఇరిగిపోయింది, అది మీకు ఏమైనా సమస్య? ఇప్పుడు దానికోసం మీరు ఏమైనా తర్జన పడిపోయి ఏడ్చేసి అక్క ఇలాగ అయిపోయింది అక్క, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏమైనా సలహా చెప్పు, అలా కాదు మరి ఏం చేయాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటావు, అసలు ప్లీజ్ నా కోసం ఏదైనా ప్రార్థన చేయమని, నా పెన్సిల్ ఇరిగిపోయింది అంటావా? పుస్తకం చిరిగిపోయింది అక్క, ప్లీజ్ అక్క, తమ్ముడు ఏం చేయాలంటావు, ఇప్పుడు ఈ సమస్య ఏంటంటావు అని ఏమైనా అంటావా? అనవు. చిన్నప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా కొనుక్కురారా అని ఒక 5 రూపాయలు మమ్మీ చేతికిస్తే 5 రూపాయలు దారిలో పడేస్తే అది పెద్ద సమస్య. అప్పుడు అయ్యా బాబోయ్ ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇది నమ్మదో, ఈ 5 రూపాయలు నిజంగానే పడిపోయి అంటే అసలు అర్థం చేసుకోదు, నువ్వు ఏదో కొనుక్కు తినేసావురా దుర్మార్గుడా, ఏదో కొనుక్కు తినేసి నాకు అబద్ధం చెప్తున్నా ఉంటుంది, చీపురు గట్ట తిరిగేస్తుంది, గట్టికి కొడుతుంది. ఇప్పుడు మమ్మీకి నేను ఏం సమాధానం చెప్పాలా అని ఏడుస్తూ భయపడుతూ బిక్కుమంటూ ఉండి, అవసరమైతే కొంతమంది పిల్లలు ఇంటికి రాకుండా అమ్మమ్మ ఇంటికో నాయనమ్మ ఇంటికో పారిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఎరా ఎక్కడికి ఎందుకు వచ్చావరా అంటే అప్పుడు దగ్గరలో ఉండేవాళ్ళండి, అమ్మమ్మలో నానమ్మలో కొంత దగ్గరకు ఉండేవారు. ఎరా ఎక్కడికి వచ్చావేటరా, లేదా అత్త ఇంటికో మామ ఇంటికో ఎక్కడికో పోయేవారు, బంధువుల ఇంటికో. ఎందుకు వచ్చావరా నువ్వు ఇక్కడికి, పారిపోయి వచ్చావు ఏంటంటే 5 రూపాయలు పడేసా, ఇంటికి వెళ్తే మా అమ్మ చేత కొట్టేస్తుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇప్పుడు ఈ సమస్య నుండి నన్ను నువ్వే విడిపించాలన్నట్టు. వాళ్ళకి మీకు 5 రూపాయలు పడిపోతే పెద్ద సమస్య మీకు కాదు కదా. అలాగే చిన్నపిల్లల సమస్యలు మనకి ఎలాగైతే చులకనైపోయాయో, వయస్సు మీద పడే కొలది చాలా సమస్యలు ఏమైపోతాయో తెలుసా, చులకనైపోతాయి. నేను ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదైతే నువ్వు సమస్య అనుకుంటున్నావో, ఒక్క 10 సంవత్సరాల తర్వాత ఆ సమస్య గురించి మళ్ళీ ఆలోచిస్తే నవ్వుకుంటావు నువ్వు. నిజం. అరే దీని గురించా నేను ఇంత బెంగపడ్డాను, దీని గురించా నేను చనిపోవాలనుకున్నాను, దీని గురించా నేను ఇంత ఏడ్చాను, ఇంత కన్నీరు గార్చాను, ఏంటి ఇంత చిన్న సమస్య గురించా నేను ఇంత గాబరా పడిపోయాను, ఇంత కంగారైపోయాను. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే నేను పైకి వచ్చేసాను, అదేమో ఎక్కడో కింద ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు పైనుండి నేను చూస్తుంటే నాకు ఎలా కనబడుతుందంటే అది చాలా చిన్నదైపోయింది. ఏమైపోయింది? చాలా చిన్నదైపోయింది. ఆ సమస్య నాకు ఏమైపోయిందంటే చాలా చిన్నదైపోయింది. దేవుడు అంత చిన్నదిగా దాన్ని చేసేసాడు. కాలం గడిచే కొలది నీ సమస్యలన్నీ అలాగే చిన్నవైపోతాయి.
భయపడొద్దు. కాలం గడిచే కొలది నీ కష్టాలు కూడా అలాగే తగ్గిపోతాయి, భయపడొద్దు. కాలం గడిచే కొలది నువ్వు ఏదైతే భూతద్దంలో చూస్తున్నావో అవన్నీ కూడా సింపుల్ అయిపోతాయి. ఒకప్పుడు దాన్నే పెద్దది ఇంక ఇది తప్ప నాకు వేరే సమస్య లేదన్నట్టుగా ఊహించుకున్నావు. కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయా లేవా? మీరే ఆలోచించండి. ఒకప్పుడు మీరు ఏదైతే భయపడ్డారో, ఒకప్పుడు మీరు ఏదైతే సమస్య అనుకున్నారో, ఒకప్పుడు మీరు ఏదైతే ఇబ్బంది అనుకున్నారో, ఒకప్పుడు మీరు ఏదైతే తట్టుకోలేకపోతున్నాను అనుకున్నారో, అవన్నీ ఈరోజు కాల ప్రవాహంలో చిన్నవయ్యావా లేవా? అయిపోవాల్సిందే. నువ్వు దేవుని యందు భయభక్తులు గలవాడవు, భయభక్తులు గలదానవు అయితే ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించగల సమర్థుడు. మొదట నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్న క్రమంలో నిన్న ఆయన పట్టించుకోవటం మొదలు పెడితే, ఆయన పట్టించుకోగానే నిన్ను పట్టి పీడిస్తున్నవన్నీ కూడా చులకనైపోతాయి. ఆయన పట్టించుకోవడం ఆలస్యం, నీకు ఇబ్బందిగా ఉన్న ప్రతిదీ తొలగిపోతుంది. ప్రతి దానిని తొలగించగల సమర్థుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు ఈ సమస్యలన్నీ పైనుండి చూస్తున్న దేవునికి ఎలా అనిపిస్తాయి చెప్పండి? ఎలా అనిపిస్తాయి? కిందనున్న మనకి కొన్ని సమస్యలు చులకనగా కనబడుతుంటే, కొంతమంది సమస్యలు చులకనగా కనబడుతుంటే, పైనుండి చూస్తున్న దేవునికి మన సమస్యలు ఎలా అనిపిస్తాయి చెప్పండి? చులకనగా ఉంటాయా ఉండవా? ఉంటాయి. అన్ని సమస్యలు ఆయనకు చులకనే. కానీ అతిపెద్ద సమస్య ఏమిటి అని దేవుడు ఆలోచించినప్పుడు ఆయనకు కనబడినటువంటి అతిపెద్ద సమస్య పాతాళ లోకము, పాపుల్ని పట్టుకునే లోకము, పాపుల్ని పీడించే లోకము, పాపుల్ని తనలో దాచుకునే లోకము, పాపుల్ని విడువని లోకము, పాపుల్ని శిక్షించే లోకము. పాతాళం గురించి ఒక మాట గ్రంథంలో వ్రాయబడింది. అది ఎలాంటిదో చూడండి ఒకసారి. దాని గురించి వివరణ ఇస్తూ ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. యోబు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడునూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా ఎరుగదు. చూశారు? మనం ఎక్కడికైనా వెళ్తే తిరిగి వచ్చేస్తామన్న నమ్మకం ఉంటుంది, ఈరోజు కాకపోతే రేపైనా. ఏ దేశానికైనా వెళితే తిరిగి వచ్చేస్తామన్న నమ్మకం. పర్లేదు, మరలా క్షేమంగా వచ్చేస్తాం. అందుకే మనం కూడా ఎక్కువ వాడే పదం క్షేమంగా వెళ్ళిరండి అని ఎక్కువ వాడుతుంటాం కదా ఈ పదాన్ని. మనకు ఆ భరోసా ఉంది, మనం ఎక్కడికి వెళ్ళినా సరే క్షేమంగా తిరిగి వచ్చేస్తామనే భరోసా. కానీ పాతాళం గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. పాతాళమునకు పోయినవాడు మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడునూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతనిని మరలా ఎరుగదు అని దైవ గ్రంథం చాలా ఖచ్చితంగా సెలవిస్తోంది పాతాళమును గూర్చి. రైట్. ఇక మరొక మాట దైవ గ్రంథంలో నుండి చూస్తే యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యోబు గ్రంథం 21వ అధ్యాయము, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు భూమి మీద అయితే ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అని వ్రాయబడింది. వారు భూమి మీద తమ దినములు చాలా వెల్తీగా గడుపుతారు. కానీ ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అంటాడు. రైట్. ఇక మరొక మాట చూస్తే బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం కూడా చూద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయము, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు. అనావృష్టి అంటే వర్షం లేదు, ఉష్ణము అంటే విపరీతమైన వేడి. ఈ విపరీతమైన వేడి వల్ల వాటర్ ఏమైపోద్ది? డ్రై అయిపోద్ది, అంతే కదా? ఆవిరైపోయి భూమి అంతా డ్రై అయిపోయి ఆ ఉష్ణము వలన మంచు ఎగిసిపోవునట్లుగా అలా మాయమైపోతారట. అలాగా మంచు ఎలాగైతే మాయమైపోయి నీళ్లు మంచుగా మారిపోతాయో, లేదా మా మంచు కరిగిపోయి ఆవిరిగా మారిపోయి మాయమైపోద్దో, కనబడకుండా పోద్దో, అలాగా పాతాళం ఏం చేయబోతోంది అంటే
ఆ పాతాళము పాపము చేసిన వాళ్ళను పట్టేసుకుంటుంది, ఇంకొదలదు. పాపం చేసిన వాళ్ళని పాతాళం ఏం చేస్తుంది అంటుంది బైబిల్? పట్టుకుంటుంది, ఇంకొదలదు, గట్టిగా పట్టుకుంటుంది. ఒకసారి పట్టుకుందా ఇంక దొరకవు, బయటికి రావు. ఒకసారి అందులోకి వెళ్ళావా ఇంక బయటికి రావు. అదొక చీకటి. అది గతంలో కూడా మీకు కృష్ణ బిలాల గురించి చెప్పాను, చీకటి బిలాలు. వాటిని ఏమంటారు? బ్లాక్ హోల్స్ అంటారు. గతంలో కూడా స్క్రీన్ మీద చూపించారు వాటిని. బ్లాక్ హోల్స్, కృష్ణ బిలాలు, చీకటి బిలాలు అంటారు వాటిని. ఈ బ్లాక్ హోల్ అనేది ఎంత ప్రమాదకరమైందంటే శాస్త్రవేత్తలు కూడా వాటికి భయపడతారు. ఒక్కసారి బ్లాక్ హోల్లోకి ఏదైనా ఎంటర్ అయిందా మళ్ళీ బయటికి రాదు, అంత ప్రమాదం. అంతరిక్షంలో ఉంటాయి. మీకు సముద్ర ప్రయాణం చేసే వాళ్ళకి సుడిగుండాల గురించి తెలుసు. పెద్ద పెద్ద నావల్ని సైతం తమలో కలిపేసుకోగలిగేటువంటి సుడిగుండాలు ఉంటాయి. ఇసుక మేటల్లో కప్పెట్టేస్తాయట తీసుకెళ్ళవి. అందుకే ఏ పడవైనా సరే, ఏ నావైనా సరే పెద్ద పెద్ద సుడిగుండాలు వస్తాయి, భయపడతారు వాటికి. అందులో కానీ పడిందా ఇంకంతే, లోపల దిగిపోవాల్సిందే. తిప్పి లోపల కూరుకుపోయేలా చేసేస్తుంది, బయటికి రానివ్వదు. అంటే సముద్రంలో సుడిగుండం ఎంత ప్రమాదకరమైనదో అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ అంత ప్రమాదకరమైనవి. అర్థమైందా? బ్లాక్ హోల్స్ అంటారు. ఈ బ్లాక్ హోల్ అనేది ఒక్కసారి కానీ దేన్నైనా మింగేసిందా ఇంక మళ్ళీ కనబడదు. ఇంక అది భూమి కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, అసలు నక్షత్రాలే బ్లాక్ హోల్స్గా మారతాయి. అవి ఇంక మళ్ళీ కనబడవు, ఒకసారి మింగేస్తే పోయినట్టే. అలాంటి ప్రమాదకరమైనవి అంతరిక్షంలో ఉన్నాయి. అలాంటి ప్రమాదకరమైన సుడిగుండాలు సముద్ర గర్భంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఒక ప్రమాదకరమైనటువంటి విషయాన్ని గురించి, అది పాతాళము అన్నాడు. ఈ పాతాళం ఎవరిని పట్టుకుంటుందని చదువుకున్నారమ్మా? ఎవరిని పట్టుకుంటుందమ్మా? పాపం చేసిన వాళ్ళను పట్టుకుంటుందంట. అంటే పాపం చేసే ప్రతివాడు, పాపానికి దాసుడుగా జీవిస్తున్న ప్రతివాడు, పాపమునకు లోనే ప్రభువును విడిచిన ప్రతివాడు ఆ పాతాళము చేత పట్టబడతాడని, ఆ పాతాళం అనే ప్రమాదం నుండి తప్పించుకోలేడని గ్రంథం చాలా స్పష్టంగా సెలవిచ్చింది. ఇప్పుడు గ్రహించండి, మన సమస్యలన్నీ భూ వాతావరణానికి చెందినవిగా. మనం బ్రతికే ఈ భూమి మీద జీవించిన జీవితకాలం అంతా మనకి సమస్యలు ఉంటాయి. అవి దేవుని దృష్టికి చాలా చిన్నవి అంటున్నాను నేను. ఎంత చిన్నవంటే, కళ్ళు లేక బాబోయ్ నాకు కళ్ళు లేవు అని ఏడుస్తున్నవాడు, మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. కళ్ళు లేవని బాధపడుతున్నవాడు ఏమనుకుంటాడంటే, నా జన్మకి ఇంక నాకు కళ్ళు అయితే రావు అని అనుకుంటాడు తప్ప కళ్ళు వస్తాయి అనుకుంటాడు పుట్టుగుడ్డివాడు. పుట్టుగుడ్డివాడికి ఎక్కడైనా హోప్ ఉంటుందా? నాకు తిరిగి మళ్ళీ నా కళ్ళు నాకు వచ్చేస్తాయి, పలానా వైద్యం చేయించుకుంటే కళ్ళు వస్తాయి, పలానా చోటుకి వెళితే నా కళ్ళు నాకు తిరిగి వచ్చేస్తాయి, పలానా ఇంకో చోటుకి వెళ్తే నా కళ్ళు నాకు మరలా నేను సంపాదించుకోవచ్చని ఒక పుట్టుగుడ్డివాడు ఎక్కడైనా హోప్ కలిగి ఉంటాడా? మీరు చెప్పండి. ఉంటాడమ్మా? ఉండడుగా. అంటే అతనికి తెలుసు, నాకు పుట్టుకతోనే ఏం లేవు, కళ్ళు లేవు, అంటే నాకు ఎప్పటికీ ఇంకా కళ్ళు రావు. అది అతనికి సమస్య కాదా? అతనికే కాదు, అతను చుట్టూతో ఉన్న వాళ్ళకు కూడా సమస్య. ఈ సమస్యను తొలగించగలవారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవ్వరూ తొలగించలేరు, ఎందుకంటే పుట్టుకతో గుడ్డివాడు. మరి ప్రభువుకి ఆ సమస్య పెద్దగా కనబడిందా, చిన్నగా కనబడిందా? మీరు చెప్పండి. సంఘమా నువ్వు చెప్పాలి. నీ ప్రభువుకి, నువ్వు నమ్ముకున్న ప్రభువుకి, నీ రాజుకి, నువ్వు నమ్ముకున్న నీ రక్షకుడికి ఆ సమస్య చిన్నగా కనబడిందా, పెద్దగా కనబడిందా? ఎలా కనబడింది? ఆ సమస్య చాలా చిన్నది. కలిగి ఉన్నది ఇది ఆయన లేకుండా కలగలేదు కనుక ఆయన కొత్త కంటిని ఇచ్చాడు, కొత్త కళ్ళు దయచేశాడు. కొత్త కళ్ళని ఇచ్చాడు, అమర్చాడు. 2 కొత్త కళ్ళు అమర్చబడ్డాయి. ఇప్పుడు ఆ గుడ్డివాడు అందరిలా చూడగలుగుతున్నాడు, అందరిలా చూస్తూ ఆనందపడుతున్నాడు. ప్రతి కలర్ అతని కంటికి తేటగా కనబడుతోంది. మనుష్యులను గుర్తించగలుగుతున్నాడు, లోకాన్ని చూసి ఆనందపడుతున్నాడు. పచ్చటి లోకం కళ్ళ ముందు కనబడుతోంది. ఇంతవరకు అతని ఊహల్లో లోకం ఉంది తప్ప దృశ్యంలో లోకం లేదు. ఊహల్లో ఉంది లోకం. ఊహల్లో ఉన్న లోకం కాస్త ఇప్పుడు కళ్ళ ముందు దృశ్య రూపంలో కనబడుతోంది. అతని ఆనందానికి అవధులు లేవు. అది మామూలు అద్భుతం కాదనుకున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్. అందరూ సాక్ష్యం ఇచ్చారు అదేనని. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మిరాకిల్. ఇదొక వండర్, ఇదొక వండర్. అందరూ సాక్ష్యం ఇచ్చారు. అలాంటి చిన్న సమస్యలను యేసు ప్రభు ఎలా తొలగించాడంటే, ఇప్పుడు మనకి ఇవన్నీ పెద్ద సమస్యలేగా. చనిపోయిన వాడిని బ్రతికించడం అనేది కూడా ఆయనకి చాలా చిన్న సమస్య.
చిన్నది, మనకి చాలా పెద్దది. చచ్చిపోయిన శవాన్ని 4 రోజులు సమాధిలో పెడితే కంపు కొడుతుందట. 4 రోజులు కంపు కొడుతున్న ఆ శవాన్ని బయటికి తీసుకురావడం కూడా ఆయనకి జీవం ఇచ్చి చాలా చిన్నది, రైట్? చాలా చిన్నది. అలాంటి చిన్న చిన్న సమస్యలను చూసి మనం ఇప్పుడు భయపడిపోతున్నాం, బాధపడిపోతున్నాం. అంత దాకెందుకు? ఈ నెల ఇంటది కట్టలేకపోతున్నానంటే మనకు ఎలా ఉంటుంది? ఈ నెల ఇంటది కట్టడానికి డబ్బులు లేవు, ఎలా ఉంటుంది చెప్పండి? అయ్య బాబు, అది ఎంత పెద్ద సమస్య, మనకి భయపడిపోతాం, బెంగపెట్టేసుకుంటాం. మీ ఆయన గారు ఎక్కడికో బయటికి వెళ్ళారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఫోన్ చేస్తే వెళ్ళట్లేదు. అక్కడ నుంచి నీ ఊహలు మామూలుగా ఉండవు, ఏవో ఊహించేసుకుంటావు. పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నానండి, ఫోన్ పని చేయట్లేదండి, ఏమయ్యారో తెలియట్లేదండి, ఎక్కడున్నారో తెలియట్లేదు, ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా అందరికీ ఫోన్ చేసి కంగారు అయిపోతాం. సాయంత్రం మామూలుగా ఇంటికి వస్తాడు, ఫోన్ నీటిలో పడిపోయింది అంటాడు, స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటాడు, సగ్గేదుడు తెచ్చి పడేస్తాడు, హాయిగా లుంగి కొట్టు పడుకుంటాడు. ఇప్పుడు నీకు ఆ సమస్య పెద్ద గొప్పగా కనబడుతుందా అంటే కనబడట్లా, అది నీకు చిన్నది అయిపోయింది. చిన్న వాటికి ఎంత భయపడిపోతామో కదా, చిన్న వాటికి ఎంత బెంగ పెట్టేసుకుంటామో కదా, చిన్న వాటికి ఎంత ఊహించేసుకుంటామో కదా. ఏదో చిన్న వ్యాధి వస్తుంది, ఏదో టెస్ట్ చేయించుకుంటావు, ఆ టెస్ట్లో ఏదో రిపోర్ట్ తేడాగా వస్తుంది, ఇంకంతే భయం, ఆందోళన, ఏమైపోద్దో అని బెంగ, విచారం. నా వ్యాపారం ఏమైపోద్దో, నా ఉద్యోగం ఏమైపోద్దో, నా పిల్లలు ఎంతమంది ఉన్నారు, అందరూ ఆడపిల్లలే, ఇప్పుడు వీళ్ళని ఎలా పెంచాలో, వీళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలో, కట్నాలు ఎలాగివ్వాలో, అల్లుళ్ళు ఎలాంటోళ్ళు వస్తారో, నీ మొహం అసలు ఏనాడు పెళ్ళిళ్ళు అవి. ఇప్పుడా భయపడాల్సిందే. ఒకవేళ మంచి అల్లుళ్ళు వచ్చేసి నేను బాగా చూసుకుంటాడు, అప్పుడేం చేస్తావు? అబ్బాబ్బా, అనవసరంగా భయపడిపోయానండి, ఇంత మంచి అల్లుడు వస్తాడు అనుకోలేదు అని అనుకుంటావు అప్పుడు. అందుకే దేనికి ముందు భయపడిపోకూడదు. ఏదో తొందరపడి కోయిలు ముందే కూసింది అన్నట్టు ముందు ఊహించేసుకుని అలాగ అయిపోద్దేమో, అలా జరిగిపోద్దేమో, అలా ఉండిపోద్దేమో. ఎందుకు అవన్నీ చిన్నవే, దేవుని దృష్టికి చాలా చిన్నవి. నీకు పెద్దగా కనబడేవన్నీ ఆయనకి ఎలా కనబడతాయి? చిన్నగా కనబడతాయి. మీ పిల్లలకు పెద్దగా కనబడేవన్నీ మీకు ఎలా కనబడతాయి? చిన్నగా కనబడతాయి. మరి మీరు దేవుని పిల్లలేగా, మనమందరం దేవుని పిల్లలమేగా. మన పిల్లలకు పెద్దగా కనబడే సమస్యలు మనకు ఎలా చిన్నగా కనబడతాయో, మనకు పెద్దగా కనబడే సమస్యలు మన తండ్రి అయిన దేవునికి చాలా చిన్నగా కనబడతాయి. ఎందుకంటే మనం ఆయన సంతానం కనుక, మనం ఆయన పిల్లలం కనుక. ఇప్పుడు ఆయనకు పెద్దగా కనబడుతున్న ఒకే ఒక సమస్య పాతాళము. అందుకే అన్నాడు, గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయించాడు, పాతాళం పట్టుకుంటుంది నాయన, అది పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. ఏమండి, ఇక దేవుడు కరుణ చూపించాలి. మరి ఇప్పుడు ఆ పాతాళంలోకి వెళ్లకుండా విడిపించాలంటే ఎవరు కాపాడాలి మనల్ని? దేవుడే కాపాలి. అదే యోబు గ్రంథం 33వ అధ్యాయము 24వ వచనం. అదే యోబు గ్రంథం 33వ అధ్యాయము 24వ వచనం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అంటే ఇప్పుడు పాతాళంలోనికి దిగి వెళ్లకుండా విడిపించగలిగే సామర్థ్యం ఎవరికి ఉందంటే దేవునికి ఉంది అని ఇక్కడ వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే పాతాళం ఎలాంటిదో ఎన్నో మాటలు ఉన్నాయి దైవగ్రంథంలో, 1 కాదు 2 కాదు. ఇవన్నీ దేవుడు రాయించినవి, మనుషులు రాయించినవి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎవరు రాయించినవి? దేవుడు రాయించినవి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం తీయాలందరూ కూడా. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను దేవుని మరిచి బ్రతికే జనులందరూ ఎక్కడ దిగిపోతారట? పాతాళమునకు దిగిపోవుదురు అన్నాడు. ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టేశారో, ఎవరైతే దేవుణ్ణి మరిచిపోయారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి దిగిపోతారట? పాతాళమునకు దిగిపోవుదురు. చూసారా, ఈరోజు ఎంతమంది దేవుణ్ణి మరిచిపోయే వాళ్ళు ఉంటారనుకుంటున్నారు? ఆదివారం అయినా కూడా దేవుడు గుర్తురాడు. సంఘము అనేది ఉంది, అది మన ఇల్లు. సంఘం అంటే ఏంటి? మన ఇల్లు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఇల్లు గుర్తొస్తుందా రాదా? నీ ఇంటికి వెళ్తావా వెళ్ళవా? సంఘమే నీ అసలైన ఇల్లు. అర్థమైందా? సంఘం నీ అసలైన ఇల్లు. ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలి, ఆ ఇంటిలో నువ్వు కనబడాలి, ఆ ఇంటిలో, ఆ సహవాసంలో, ఆ సమూహంలో నువ్వు ఉండాలి. అది నీ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సంఘము మన ఇల్లు. సో సంఘమునకు దూరంగా, దేవునికి దూరంగా మరిచిపోయి బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వారు ఎక్కడ దిగిపోతారన్నాడు? పాతాళమునకు దిగిపోవుదురు అన్నాడు. పాతాళమునకు దిగిపోతారు. ఎంత భయంకరమైనది పాతాళము అని మనకి ఇక్కడ ఇన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతున్నాయి. పాతాళంలో వారు మందగా కూర్చబడతారన్నాడు. కీర్తన గ్రంథం 49 కీర్తన 14 వచనం. కీర్తనల గ్రంథం 49 కీర్తన 14 వచనం. వారు పాతాళములో మందగా కూర్చబడతారట. వారు పాతాళములో మందగా కూర్చబడితే మరణం వాళ్ళకి కాపలా కాస్తుందట. రెండవ మరణము అన్నాడు దాన్ని. అందుకే ప్రమాదకరమైన పాపము వలన వచ్చు జీతము మరణము, అది రెండవ మరణము అన్నాడు. ఈ మరణం అనే కాపరి పాతాళంలో ఉంటుందని చెప్తున్నాడు. పాతాళంలో వారు మందగా కూర్చబడితే మరణం వాళ్ళకి కాపలా కాస్తుంది. ఏమండి, భూలోకంలో ఉన్నాం కాబట్టి భూలోక సంగతులన్నీ మనకు తెలుసండి. ఎక్కడ వేడి ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తక్కువ ఉంటుంది, ఎక్కడ రామగుండం ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, ఊటీ వెళ్తే ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి, అంతేనా? ఇలా మనకు కొన్ని ప్రాంతాల గురించి తెలుసు. పలానా ఏరియాలో ఈ విధంగా ఉంటుంది, పలానా ఏరియాలో ఈ విధంగా ఉంటుంది, హైదరాబాద్లో వాతావరణం ఒకలా ఉంటుంది, కాకినాడలో వాతావరణం మరోలా ఉంటుంది, మనం చెప్తాం. కానీ మనకు తెలియని సంగతులు దేవుడే చెప్పాలి. పాతాళపు వాతావరణం ఎట్టా ఉంటుంది బిడ్డ అని అడిగితే ఆయన అంటాడు, అమ్మో పాతాళపు వాతావరణం ఇలా ఉంటుంది నాయన, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ పాతాళంలో ఎలా కూర్చబడతారంటున్నాడు? మందగా కూర్చబడతారు, మరణము వారికి కాపరి అయి ఉండును. కీర్తనల గ్రంథం 55 కీర్తన 15 వచనం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 55 కీర్తన 15 వచనం చూద్దాం. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును. వారికి మరణం ఎలా వస్తుంది? అకస్మాత్తుగా వచ్చును. నెక్స్ట్, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. ఎందుకంటే రీజన్ ఏంటి? ఎందుకు వాళ్ళు సజీవులుగా పాతాళమునకు దిగిపోవుదురుగాక? శాపము, ఆశీర్వాదం కదా. ఆమెన్ అనకండి. మనం గాక అనగానే, ఈ గాక అన్న పదం అనగానే మనకి ఒకటి ఫిక్స్ అయిపోయాం. ఏంటిది? ఆమెన్ అంటాం. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక అనగానే ఏమంటారండి? ఆమెన్, అవును గాక, దేవుడు ఆశీర్వదించాలి మమ్మల్ని అనుకుంటాం కదా, ఆమెన్ అంటాం. మరి ఇక్కడ ఏమిటిది? శాపం వచ్చినవా ఆశీర్వాదమా? ఇది ఏ శాపం వచ్చినవి? ఇది ఏమంటున్నాడు? వారు సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక అంటే మీరు వెంటనే ఆమెన్ అనొచ్చు. ఎప్పుడు? మీరు ఆ లిస్టులో లేనప్పుడు. బైబిల్లో ఒక మాట ఉంది, మరణాత అని ఉంది. మరణాత అంటే అర్థం ఏంటి? మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభువు వచ్చునుగాక, అంతేనా? ఇప్పుడు మనం అంటే జరిగిపోద్ది అంటే ఎంతమంది అంటారు? అన్న క్షణంలో జరిగిపోద్ది అంటే ఎంతమంది అనడానికి రెడీగా ఉన్నారు? మరణాత అంటే అర్థం ప్రభువు వచ్చునుగాక అని అర్థం. తెలుగు పదం కాదు కదా, అది మీ అందరికీ తెలుసు, గ్రీక్ పదం. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభువు వచ్చునుగాక. ఇప్పుడు ఆ మాట అనగానే ప్రభు వచ్చేస్తాడండి. కమిన్ అనగానే వచ్చేస్తాడు లోపలికి. మై కమిన్ సార్ అంటే ఎస్ కమిన్ అంటే లోపలికి ఎంటర్ అయిపోయినట్టు. మరణాథ అనగానే ప్రభు వచ్చేస్తాడు. నువ్వు అంటే తడవు వచ్చేస్తాడు ఆయన, నువ్వు అండవే తడవు వచ్చేస్తాడు ఆయన. ఎంతమంది రెడీగా ఉన్నారు అనడానికి? ధైర్యంగా హ్యాపీ వచ్చే ప్రభు అని. మరణాత రెడీగా ఉన్నారా? తెలియక చాలామంది అంటున్నారు మనోళ్ళు. చాలామంది వందన వచనంగా వాడతారు దాన్ని. మంచిదే, బైబిల్లో ఉన్న వచనాలు వందన వచనాలుగా గుర్తు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. పోన్లే, మరణాత అని అంటున్నారు చాలామంది. నిజంగానే ఆయన వచ్చేస్తే ఏంటి? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నువ్వు రెడీగా ఉన్నావా ఆయన ఫేస్ చేయడానికి? ఇప్పుడు ఇద్దరున్నారట, ఒకళ్ళేమో నిద్రపోతున్నారట. అందరూ నిద్రపోతున్నారు, ఒకడేమో సిద్ధపడ్డారు, ఒకరేమో సిద్ధపడలేదు. 2 గుంపులు కనబడుతున్నాయి. ఇప్పుడు మరణాథ అని ఎవరనగలరు? సిద్ధపడ్డ గుంపులో అనగలరు. ఈరోజు పెళ్ళి ఉందండి, ఏరా నాన్న ఈరోజు ఎందుకు ఆరాధనకు రాలేదు? పెళ్ళండి బాబు. పెళ్ళిలో ఉండగా ప్రభు వచ్చేయాలి. ఎరా ఈరోజు ఎందుకు రాలేదురా నువ్వు? ఈరోజు సినిమాకి వెళ్ళానండి, మా బావ వచ్చండి, సినిమాకి వెళ్దాం అన్నాడండి. బావ మరి రాకరాకు వస్తాడు కదండి, ఎక్కడో ఉంటాడండి మా బావ, మా చెల్లి, మా అక్క సరదాగా వస్తారండి అప్పుడప్పుడు. మరి తప్పదరా ఈరోజు రావాలన్నాడండి, ఎందుకని వెళ్ళామండి. అక్కడుండి వచ్చేయాలి ప్రభు. మరొకడు సంఘానికి వస్తూ ఉంటాడు, నైటు గురిచర్మం కప్పుకున్న తోడేళ్ళలాగా ముఖం మారిపోతుంటుంది, బార్కి వెళ్ళిపోతాడు, లేదా ప్యాకెట్ క్లబ్లో కూర్చుంటాడు.
అప్పుడు వచ్చేయాలి ప్రభు. నువ్వు బార్లో ఉండగా ప్రభు వచ్చేయాలి, దరిద్రం వదిలిపోద్ది. అప్పుడు ఒక పెగ్గ వేసి ఉండాలి, నువ్వు రెండోది కలుపుకుంటూ ఉండాలి, ఐస్ వేసుకుంటుంటా ఉండాలి రెండో దాంట్లో. అప్పుడు వచ్చేయాలి ప్రభు. బా భలే ఉంటుందే, మరణాథ అని అనగలవా? అనలేవు. లేకపోతే ఎక్కడో వ్యభిచార గృహంలోనో ఉంపుడు గత్తి దగ్గర ఇంకొకటి ఎక్కడో తప్పు చేస్తూ మంచం మీద పడుకుని ఉండగా వచ్చేయాలి ప్రభు. దరిద్రం వదిలిపోతుంది దౌర్భాగ్యులకి, అంతే కదా. ఆ తప్పుడు పనిలో ఉండగా ప్రభు వచ్చేసాడు అనుకోండి, అప్పుడు అంటావా మరణాత అని? తప్పుడు కార్యంలో దిగంబరులుగా నీతిమాలిన పనులు చేస్తూ కనబడుతూ ఉండగా, నువ్వు ఎక్కడో రహస్య కార్యకలాపాల్లో రహస్యంగా ఒక గదిలో ఉండగా, అక్కడ నువ్వు వ్యభిచార కార్యకలాపాల్లో జారత్వంలో నిమగ్నమై ఉండగా అప్పుడు వచ్చేసాడు అనుకోండి ప్రభు, మరణాత అంటావా? లేకపోతే ఆదాం అవ్వల్లాగా దిగంబరులమై ఉన్నామన్న సంగతి తెలుసుకుని గబగబా బట్టలు ఎక్కడో నేను పరిగెడతావా? అంటే బట్టలు వేసుకుంటే ప్రభు రానిచ్చేస్తాడా తప్పుడు పనిలో ఉండగా? లేదు ప్రభా, గ్లాస్ పక్కన పెట్టేసి మూతి తుడిచేసుకున్నాను ప్రభా, టిష్యూ ఇక్కడే ఉంది ప్రభా, బార్లో టిష్యూస్ కూడా ఇచ్చాడు ప్రభా, పీకల దాకా తాగేసి ఉన్నాను, ఇప్పుడు టిష్యూతో మూతి తుడిచేసుకున్నాను ప్రభా, ఇప్పుడు తీసుకెళ్ళిపో ప్రభా అంటే తీసుకెళ్ళిపోతాడా? ప్రభు ఉండు ప్రభా, ఇప్పుడే ఇంటర్వెల్ అవుతుంది, బయటకు వచ్చేస్తున్నాను, మా బావగాడికి చెప్తానులే ప్రభా, ఏదో చెప్తాను, ఈ ఒక్క షో ప్రభా అయిపోతుంది, ఒక్క షోయే. ఏంటిది షో అంటే? కార్డు షో అయిపోతుంది ప్రభా, 5 నిమిషాల్లో అయిపోద్ది అంటే అప్పుడు ఓకేనా? అసలు మనం ఒకడు అంటున్నాడట, నేను ఎద్దులు కొనుక్కున్నాను చూడడానికి వెళ్ళాలంటున్నాడట, పరీక్షింప వెళ్ళొచ్చున్నాను. ఇంకొకటి ఏదో కారణాలు చెప్తున్నాడు, రకరకాల కారణాలు. నాకు పెళ్ళయిందని ఒకటి చెప్తున్నాడట, నాకు పిల్లలు ఉన్నారని ఒకటి చెప్తున్నాడట, ఇంకోటి ఏదో కార్యం ఉందని ఒకటి చెప్తున్నాడట. అరే నాయన, పాతాళం కంటే ప్రమాదకరమైన కార్యం ఏదైనా ఉందా ఈ లోకంలో? పాతాళాన్ని తప్పించుకోవడం కంటే ముఖ్యమైన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? మరణం తర్వాత పాతాళం నిన్ను పట్టుకుంటుంది అని బైబిల్ గ్రంథం ఇంత ఘంటాపదంగా చెబుతున్నప్పుడు దానిని మించిన పని ఏమైనా ఉందా? ఇంకోటి ఉందా? లేదే. చెప్పండి, ఎంతమంది చెప్పగలరు మరణాతని ఈ క్షణమే వచ్చేస్తే? ఆర్ యు రెడీ టు ఫేస్ హిమ్? నువ్వు ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? మన ప్రభువుని ఎంతమంది సిద్ధంగా ఉంటారంటే, కొంతమందికి గుండెలో గుబులు పడదాము, ఇప్పుడప్పుడే రాకు ప్రభు, కొంత టైం తీసుకునిరా. ఏంటది ప్రభు, ఇంతకాలం లేట్ చేసి ఇది ఏంటి ప్రభు? అన్యాయం ప్రభు, అన్యాయం ఏంటి? అన్యాయమే. ఇంతకాలం లేట్ చేసావు కదా, ఇంకెందుకు ప్రభు అంత తొందరపడతావు? లేటుగా రా, ఇంకొక 10 సంవత్సరాలు ఆగు, ఇంకొక 20 సంవత్సరాలు ఆగు, ఇంకో 100 సంవత్సరాలు ఆగు ప్రభువా. నీకు విషయం చెప్పనా? ఆయన మాట పక్కన పెడితే నీ లోపలే మినికి మంటుంది ఒకటి ఉంది, అది ఛార్జింగ్ అయిపోతుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది లోపల మినికి అంటే దానికి ఛార్జింగ్ అయిపోతుంది. నీకు ఇది అర్థం అవట్లేదు, అదేదో పెద్ద భయం అనుకుంటున్నావు నువ్వు. ఆయన వచ్చేయడం ఏదో పెద్ద ప్రమాదం అనుకుంటున్నావు, ఆయన వస్తే ఏదో ప్రమాదం. అందుకే మరణాతని నేను అనలేను బాబోయ్. ఇప్పుడు మరణాత అంటే వచ్చి కూర్చుంటే నేనట సిద్ధంగా లేను కదా, ఎలా వెళ్తాను నేను ఒకవేళ అనుకుంటే దానికంటే ప్రమాదకరమైంది నీలో నాలో ఒకటి మినికి మంటోంది. ఏంటది? ఏంటది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది ఎప్పుడు ఆరిపోద్దో టిక్ టిక్ మంటది. అలా అప్పుడు ఇక్కడ ఉన్న చోట నుంచే వెళ్ళిపోతాం. రెండు ఒకటే. ప్రభువు వచ్చినా మనం వెళ్ళినా రెండు ఒకటే. ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకు వినిపింపజేస్తున్నాడు సంఘములో కూర్చుండబెట్టి. మీరు గమనించవచ్చు, చాలా సంఘాలలో సత్యవాక్యం లేదు ఈరోజు. నేను చాలా బాధపడతాను కొన్ని సంఘాలు చూసినప్పుడు, సత్యవాక్యం లేదు అక్కడ. వెతికినా దొరకనంత లోతులో ఉంది. వాళ్ళకి దొరకదు, ఇంక ఈ జన్మకు దొరకదు. కానీ అక్కడ జనాలు చాలామంది ఉంటున్నారు. అన్నం లేని చోటకి ఆకలితో వెళుతున్న వాళ్ళు పిచ్చోళ్ళు, జ్ఞానం లేని చోటకి పరుగులు తీస్తున్న వాళ్ళు మూర్ఖులు. చాలామంది ఏదో సంఘం ఉంటే చాలు వెళ్ళిపోదాం అన్న భ్రమలో ఉన్నారు తప్ప, సంఘంలో సత్యం ఉందా లేదా, సత్యంలో నడిపిస్తున్నారా లేదా, బైబిల్ గ్రంథంలో ఉన్న లోతైన జ్ఞాన సంగతులు బోధిస్తున్నారా, అక్కడ బోధించట్లేదా, ఏమీ లేదు. ఏదో తెలియని మూర్ఖత్వం, అపవాది మాయాజాలం మనుష్యులను కమ్మేసింది.
కానీ ఒకానొక దినాన లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరణాథ అనే పదానికి అంత శక్తి ఉంది. మరి అంటామా? అనగలుగుతున్నావా? ఇప్పుడు ఇంత లోతైన అర్థం ఉందరా బాబు ఇందులో అంటే మరి అనగలమా? అనాలంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. నిజమే కదా? అలా అనాలంటే ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన వచ్చేస్తే మనకి పరిపూర్ణత లేకపోతే ఎలా? మనం రెడీగా లేకపోతే ఎలా? రెడీగా ఉండాలా వద్దా? ఉండాలి. సో అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నాడు. చూడండి పాతాళ లోకం గురించి. ఎక్కడున్నాం మనం? పాతాళ లోకం గురించి చెబుతూ ఏమంటున్నాడంటే ఎన్ని వచ్చినావు? పాతాళంలో ఎలా కూర్చబడుదురు అన్నాడు? మందగా కూర్చబడుదురు అన్నాడు. వారికి మరణము కాపరిగా ఉంటుంది. అలాంటి భయంకరమైన పరిస్థితులు పాతాళంలో ఉన్నాయి. పాతాళంలో వారు క్షయమైపోతారు. వారికి మరణం అకస్మాత్తుగా వస్తుంది. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురు గాక, పాతాళమునకు దిగిపోదురు గాక అనగానే ఎస్ ఆమెన్, అవునుగాక, జరగాలలాగా అని అనాలంటే ఇక్కడ దేవుడు ఉండాలి. ఇక్కడ ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుని భయం ఉండాలి. దేవుని భక్తి ఉండాలి. ఆయన సన్నిధికి విలువనివ్వడం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రియారిటీ ఆయన సన్నిధికి ఇవ్వాలి. సంఘము అంటే మరలా చెప్తున్నాడు, సంఘము అంటే దేవుని కుటుంబం, దేవుని ఇల్లు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంఘానికి కాపరి. పరిశుద్ధాత్ముడు సంఘములో ఉన్నాడు, నిత్యము ఉంటాడు. అదే బైబిల్ గ్రంథం బోధించింది. అర్థమైందా? సంఘములో ఆత్మ సత్యము రెండు ఉంటాయి. ఆత్మతో సత్యముతో ప్రభువును మనం ఆరాధిస్తాం. దేవుని వాక్యం ఇక్కడ వెదజల్లబడుతుంది. ఈ వాక్యమే నీకు ఆశీర్వాదం, ఈ వాక్యమే నీకు దీవెన, ఈ వాక్యమే నీకు శక్తి, ఈ వాక్యమే నీకు బలం, ఈ వాక్యమే నీకు బలం. ఆల్రైట్. అందుకే అన్నాడు తర్వాత మాట, మరొక మాట చూద్దాం. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందు ఉన్నది. దట్ ఈస్ ద రీజన్. రీజన్ ఏంటి? పాతాళములోనికి దిగిపోవడానికి కారణం ఏమిటి? పాపమూలన వచ్చు జీతము మరణము, అది వారిని పట్టుకుంటుంది. సో కాబట్టి నువ్వు పాతాళంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే కారణం వారి చెడుతనం ఎక్కడ పెట్టుకున్నావు అంటే నీ నివాసంలో పెట్టుకున్నావు. చెడుతనం ఎక్కడ పెట్టుకున్నావు అంటే నీ అంతరంగంలో పెట్టుకున్నావు. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందును ఉన్నది అన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలువజాలవు అని ఎందుకన్నాడంటే సంఘం అంత శక్తి గలది. సంఘంలోకి వచ్చి దాక్కున్నవాడు పాతాళం నుండి తప్పించుకోగలుగుతాడు. సంఘంలో నిలబడినవాడు పాతాళలోక ద్వారములను పగులగొట్టుకుని వెళ్ళిపోతాడు. అలాంటి గొప్ప శక్తి నీకు సంఘంలో పుడుతుంది. ఒక నత్త దాని షెల్ లోపల ఎలా అయితే దాక్కుంటుందో, ఒక తాబేలు దాని లోపలికి దాని కవచం పైనున్న కవచం లోపలికి వెళ్ళి ఎలాగైతే ప్రమాదం వచ్చిందని దాక్కుంటుందో, బాంబులు పడినప్పుడు ఎలాగైతే లోపలికి వెళ్ళి బంకర్లలో దాక్కుంటారో, నువ్వు దాగు చోటు సంఘమే విశ్వాసి. నీవు దాగు చోటు ఏది? దేవుని శరీరం, క్రీస్తు శరీరం సంఘం. సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘము. అప్పుడు ఆ సంఘం క్రీస్తుది అయినప్పుడు చూడండి, కొంతమంది ఉంటుంటారు, ఈరోజు ఎవరండి మెసేజ్ చెప్పేది? అన్నయ్య కాదా? అన్నయ్య కాదండి, వదినండి. అన్నయ్య కాదండి, చెల్లండి. అన్నయ్య కాదండి, ఇంకొకరు ఎవరో విశ్వాసం అండి. అన్నయ్య కాదండి, మరొక తమ్ముడు అండి అని అనగానే అన్నయ్య కదా, అయితే రావండి, అంత దూరం అనవసరం అండి. ఏంటండి? అన్నయ్య కాకపోతే ఎందుకండి, ఇంటి దగ్గర ఉందామండి. అప్పుడు వచ్చేయాలి ప్రభు, ఎక్కడ ఉన్నావేరా అంటే, ప్రభా ఈరోజు అన్నయ్య లేడు కదా ప్రభా. నీకు సంఘం అంటే అన్నయ్యదిరా నాదిరా? నీదే ప్రభా. మరి ఎక్కడ ఎడుతున్నావేరా అంటే, ప్రభా నువ్వు ఎప్పుడు వచ్చేస్తావు అనుకోలేదు ప్రభా. అంతేనా సమాధానం? అంటే ఇంత తొందరగా మీరు నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదు సార్. ఇంత సడన్ నిర్ణయం ఎలా తీసుకున్నారు సార్ మీరు? ఒక మాటైనా మాకు చెప్పలేదు. ఆ రోజు వాళ్ళు అడిగారంట, మాకు చెప్పకుండా ఎలా ఇక్కడికి వచ్చి అంటున్నాడు, సముద్రం దాటి వచ్చి. ప్రభా నీ మాకు మాట కూడా చెప్పలేదు ఏంటి? నిన్నే కదా రొట్టెలు తిన్నాం, చేపలు తిన్నాం, మరి ప్రిపేర్ అయి ఉంటాం కదా మేము. ఆశపెట్టి అలా లాగేసుకుంటే ఎలాగా?
అసలే అలవాటైపోయిన ప్రాణం. అంత సడన్గా నువ్వు బోటి తిప్పేస్తే ఎలాగా? సముద్రం దాటి ఇక్కడికి వచ్చావు. మేము నిన్నటి నుంచి ఆ చేప ముక్కల టేస్ట్ ఇంకా వదులుతలేదు మమ్మల్ని, ఆ రొట్టె ముక్కల టేస్ట్ ఇంకా వదలట్లేదు. సో గుర్తుపెట్టేసుకోండి, సంఘము అనున్నది నీవు దాగుచోటు, సంఘము అనున్నది నీకు దేవుడిచ్చినటువంటి నివాసం, దేవుడిచ్చే ఇల్లు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా సంఘాన్ని గురించి చాలా లోతైన సంగతులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అది ఒక రోజులో అయ్యేది కాదు. అది మనం చులకన స్వభావాన్ని ఏర్పాటు చేసుకోవద్దు సహవాసం మీద. సహవాసం ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వాలి, సహవాసం ఎంత విలువైనదో మనకు అర్థం అవ్వాలి. నేను మొన్న కూడా చెప్పాను మీకు, కుదిరితే వెళ్దాం, కుదరకపోతే మానేద్దాం. ఆ జబ్బులు తీసేయండి. సత్యము ఎక్కడుందో అక్కడ నువ్వు కనబడాలి. సహవాసం ఎక్కడైతే గుమ్ము కూడుతుందో, అసలు మీకు ఒక విషయం చెప్పనా, పజిల్ అని ఒకటి ఉంటుంది. పజిల్ అన్ని ముక్కలు 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 కలిపితే ఏమొస్తుంది? ఒక రూపం వస్తుంది. ఆ ముక్కలన్నీ వేరువేరుగా ఉంటే ఒక చోటకి తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? ఒక రూపం వస్తుంది. ఈనాడు ఆదివారం పుస్తకాల్లో కూడా చుక్కలు కలపండి, నెంబర్లు కలపండి అని ఒక ఆర్టికల్ వచ్చేది. ఆ చుక్కలన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోతే ఒక ఆకారం వచ్చేది, ఒక బొమ్మ వచ్చేది. ఈ నంబర్లన్నీ గడులన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోతే ఒక నెంబర్, ఒక బొమ్మ వచ్చేది. అలాగే ఎక్కడెక్కడి వాళ్ళు సహవాసానికి వస్తారు. సంఘం అంటే అదే. మీ అందరు ఊర్లు ఒకటి కాదు కదా, ఎక్కడెక్కడి వారో ఉన్నారు ఇక్కడ. ఎక్కడెక్కడ వారో, ఒకరిది కాకినాడ, ఒకరిదేమో ఏలూరు, ఒకరిదేమో వెంటూరు, ఒకరిదేమో రాజమండ్రి, ఒకరిది రాయవరం, ఒకరిదేమో జొన్నాడ, ఒకరిదేమో అమలాపురం. ఎక్కడెక్కడి వారో ఇక్కడికి చేర్చబడ్డారు. ఎక్కడెక్కడి వారో వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మీ అందరిది ఒక గ్రామం కాదు, మీ అందరిది ఒక ప్రాంతం కాదు, మీ అందరిది ఒక ఊరు కాదు. ఆయా ఊర్ల నుండి పిలువబడిన వారు మీరు సంఘానికి చేర్చబడ్డారు, బాప్తిస్మం పొందారు, రక్షణలో ఉన్నారు, సత్యం వినడానికి సహవాసానికి వస్తున్నారు. ఎందుకంటే ఈ సహవాసంలో నేను ప్రజెంట్ సార్ అని ఎవరికి చెప్పాలి? ప్రభుకి చెప్పాలి. ఐఎమ్ ప్రజెంట్ సార్ అని ప్రభుకి చెప్పాలి. అందుకు వచ్చాం మనం ఇక్కడికి. అలాగే సత్యంతో మనల్ని మనం బలపరచుకుంటాం. ఈరోజు వాక్యం విన్న తర్వాత ఈ వాక్యం నీ హృదయంలో నాటబడితే, నువ్వు నిద్రపోకుండా దేవుని వాక్యాన్ని విని నీ హృదయంలో నాటబడితే ఇది నిన్ను ఎంతవరకు కాపాడుద్ది? గుర్తున్నంత వరకు. ఒకసారి నా ఆహారం తిన్నవాడు ఎప్పటికీ ఆకలి కొనడు, ఈ నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. అందుకే కదా ఆ సమయము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, మీరు సమాజముగా కూడటం మానక అన్నాడు. ఎందుకు నీ లోతైన సత్యాలు నేర్పిస్తూ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతాడంటే దేవుడు, నాయన ఇది నీకు ఆశీర్వాదం నాయన. ఒక రకంగా చెప్పాలంటే ఛార్జింగ్ అయిపోయిన ఫోను ప్లగ్లో వైర్ పెట్టి దీనికి కనెక్ట్ చేస్తే మరలా తిరిగి ఎలాగైతే ఛార్జింగ్ ఎక్కుతుందో, బ్యాటరీ రీఛార్జ్ అవుతుందో, అలాగే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి విశ్వాసి ఈ పాపలోకంలో ఛార్జింగ్ తగ్గినా మళ్ళీ రీఛార్జ్ అవుతాడు. ఎందుకంటే నువ్వు వెళ్ళేది పాపలోకంలోకే, అక్కడ ప్రత్యేకింపబడ్డావు, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి కనబడుతుంటావు, అక్కడ ఉంటుంటావు, అక్కడ జీవిస్తుంటావు, మెల్లిగా ఛార్జింగ్ తగ్గిపోతుంటుంది. అది భయం నాకు, అది భయం. అందుకే మరలా మీకు ఛార్జ్ అవ్వాలి. అందుకే దేవుని సేవకుడు శక్తి కలిగిన వాక్యాన్ని బోధించాలి. కలబొలి కబుర్లు చెప్పకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, కపటపు మాటలు చెప్పకూడదు, లేని వార్తలు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, సంఘాన్ని బలపరచాలి. రేపొద్దున దేవుడికి సేవకులు లెక్క చెప్పాలి. అర్థమైందా? నేను హైదరాబాద్లో చెప్పాను, రొట్టె ద్రాక్షారసం అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటనేవి ఆ రోజు చెప్పాను. మొన్న వారం కూడా మీ అందరికీ చెప్పాను, సేవకుడు దొరకటం మన అదృష్టం. సేవకుడు చచ్చిపోయాడా? వాక్యం ఉండదు మీకు. సేవకుడు వెళ్ళిపోయాడా? అతని పని అతను ముగించుకుని వెళ్ళిపోతాడు. సమయాలు వెళ్ళిపోయాడు, అడుక్కు తింటపోయారు ఇశ్రాయేలీలు. సమయాల తర్వాత మళ్ళీ అంతటి గొప్ప ప్రవక్త దొరకలేదు వాళ్ళకి, ఉన్నప్పుడు వాళ్ళకి విలువ తెలియలేదు. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది ప్రవక్తలను దేవుడు పెందలకడ లేచి నేను పంపుతున్నాను అన్నట్టు ఇర్మియాని పంపించాడు, యెషయాని పంపించాడు, ఎహెజ్కేల్ని పంపించాడు, దానియేలుని పంపించాడు, ఇంకా చాలామందిని పంపించాడు. ఎంతమంది పంపబడుతున్నా వీళ్ళ మూర్ఖ హృదయాలు మారలేదు, బతుకులో మార్పు రాలేదు. అందుకే నీ సమయం ఉండగానే, నీ దీపం వెలుగుతున్నప్పుడే నీ పరిచర్య నువ్వు ముగించి నీ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళాలి. అంతవరకు ఈ ఇంటిలో నువ్వు నివాసం చేయాలి. ఇది నీ ఇల్లుది. సంఘం అంటే అది మన ఇల్లు, కట్టబడిన దేవుని ఇల్లు, కట్టబడిన దేవుని ఇల్లు, పరిశుద్ధాత్మకు ఆలయం, దేవునికి ఆలయం, క్రీస్తుకు శరీరం. ఇన్ని పదాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో సంఘాన్ని గురించి. ఇక్కడ నివసించుచున్నవారు పాతాళమును తప్పించుకొనగలరు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నివసిస్తున్నవారు దేన్ని తప్పించుకుంటారు? పాతాళాన్ని తప్పించుకుంటారు. అదే చెప్పాడు, ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు అన్నాడు. అలాంటి ఒక బలమైన
రక్షణ కవచం. రక్షణ కవచం. చూడండి, పాతాళంలో నీతి ఉండదంట, అంధకారం అంటది. అక్కడ అద్భుతాలు ఉండవు, నీతి ఉండదు. చూడండి 88వ కీర్తన 12వ వచనం. 88వ కీర్తన 12వ వచనం. అక్కడ అద్భుతాలు జరగవు. మనకు అద్భుతాలు అంటే ఇష్టం. దేవా అద్భుతములు చేయువాడా, నా జీవితంలో అద్భుతం జరిగించు, నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించు, నాకు మేలు చేయి, నా ఆశ తీర్చు, ప్రభువా నా ప్రాణమును విమోచించు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతుంటాం మనం. కానీ ఈ భూమి మీద ఉండగా దేవుని అద్భుతాన్ని నువ్వు చూడగలవేమో, దేవుని ఆశ్చర్యకార్యాన్ని నువ్వు చూడగలవేమో, దేవుని యొక్క శక్తిని నువ్వు కనగలవేమో, ఆయన మాట నువ్వు వినగలవేమో. కానీ వన్స్ నువ్వు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. అంధకారములో, కీర్తన 88:12, అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా. నెక్స్ట్, పాతాళములో నీ నీతి తెలియనగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా అన్నాడు. అంటే పాతాళంలో దేవుని నీతి దొరకదు. ఎడారిలోకి వెళ్ళి బటర్ మిల్క్ కావాలంటే ఎవడిస్తాడు నీకు? చెప్పు, ఎవడిస్తాడా? ఇస్తాడా? ఎప్పుడు? ఎడారిలో ఏమి ఉండదు. భయం వేస్తుంది ఎడారిలోకి వెళ్తే. నిజం, ఏముండదు అక్కడ. మన కువైట్ వెళ్ళినప్పుడు వెళ్ళాను ఒక ఎడారిలోకి, ఏముండదు, చుట్టూతో ఎడారే, అంత ఇసుక. ఇంకా ఇసుకలో నీకు దారి దొరకదు. అలా లోపలికి పోయావంటే ఎక్కడికి వెళ్ళావో తెలియదు, ఎక్కడున్నావో తెలియదు, వెతుకుదానికి నీళ్లు దొరకవు, తినడానికి తిండి దొరకదు. పో నీడ కూర్చుందామంటే చెట్టు ఆకు మొక్క ఉండదు, నీడే ఉండదు ఎడారిలో. కింద నుంచి ఇసుక వేడిగా ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే చావాలనిపిస్తుందా, బతకాలనిపిస్తుందా? నిత్యం అక్కడే ఉండాలంటే ఎలా ఉంటుంది? నీడ లేదు, నీరు లేదు, తిండి లేదు, ఇసుక తప్ప ఏమీ లేదు, ఇసుక తప్ప ఏమీ లేదు. అక్కడ నీకు ఎలాగైతే ఏది దొరకదో, అక్కడ నువ్వు ఎంత ఇరిటేట్ అయిపోతావో, పాతాళం కూడా అలాంటిదే. ఇంకా విచిత్రం, ఎడారిలో ఎక్కువ రోజులు ఉంటే చావు అయినా వస్తుంది. చావు తర్వాత బాధ తొలగిపోద్ది. కానీ పాతాళంలో చావు ఉండదుగా. చావు తర్వాత అక్కడికి వెళ్ళావు, నీ కాపలా కాసేదే, పాపం వలన వచ్చే జీతం మరణం. మరణము వారికి ఏమయ్యుండును? కాపరి అయ్యుండును. మరణం వారికి ఏమయ్యుండును? కాపరి. అలాంటి భయంకరమైన పరిస్థితి అది. ఎడారి కంటే భయంకరమైంది అది. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చి అంత త్యాగం ఎందుకు చేశాడంటే నిన్ను నన్ను విడిపించడానికి. ఆయన చేసిన త్యాగం, ఇది మన విశ్వాసం. ఆ పాతాళంలో నీ నీతి దొరకదు, పాతాళంలో అద్భుతాలు జరగవు, పాతాళంలో ఏముండదు. పాతాళం అంటే అదొక భయంకరమైన లోకం, అక్కడ ఏం దొరకవు, జాగ్రత్త. అందుకే అది మింగేస్తుందట మనుషుల్ని. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. మింగేస్తుంది అది. పాతాళము మనుష్యులను మింగివేయునట్లు అన్నాడు. పాతాళము మనుష్యులను మింగివేయునట్లు. ఒక్క పదమే తీసుకోండి అక్కడ. పాతాళం మనుషులు ఏం చేస్తుంది? మింగేస్తుంది. పాపం చేసిన వాళ్ళను పట్టుకుంటుంది అది. జాగ్రత్త అన్నాడు. పాతాళము మనుష్యులను మింగివేయునట్లు అన్నాడు. అందుకే అది ఎన్ని సందర్భాలలో అది అగాధ కోపం అంటాడు. బుద్ధిమంతులు మాత్రమే దాన్ని తప్పించుకోవాలని ప్రయత్నపడతారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం మీరు అనేక మార్లు చదువుకున్నమాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం ఏం రాయబడింది అక్కడ? బుద్ధిమంతులు పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతులు, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఆ పాతాళాన్ని తప్పించుకోవాలనుకునేవాడు బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, వివేకవంతుడు. కానీ ఈరోజు సంఘాల్లో అసలు ఈ పాతాళాల గురించిన బోధలే ఉండవు. అసలు సంఘం అంటే ఏంటి? సమృద్ధికరమైన జ్ఞానం నేర్పించాలి సంఘానికి. కానీ ఎన్ని సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఆ సంఘాలలో కొన్ని సంఘాల్లో మాత్రమే వాక్యం కనబడుతుంది, వినబడుతుంది. మిగిలినవి ఏంటో ఆ కలబొల్లి కథలు, కట్టు కథలు. వాళ్ళు ఇంట్లో విషయాలు చెప్తున్నారట కొంతమంది. మా మనవడు మొదటి రోజు చుచ్చిపోసాడు, మా మనవడిని ఎవరికి కావాలి నీ మనవడిని మేము చుచ్చిపోస్తే? అది సంఘంలో వాక్యంలో చెప్పాల్సిన విషయాలు ఇవి. మా అమ్మాయి ముందేదో పెట్టాం, పరిగెత్తుకుంటే వెళ్ళి బాల్ పట్టుకుంది, కత్తి పట్టుకుంది. ఎవరికి కావాలి ఇవన్నీ? సంఘం అంటే ఆట విడుపు కాదు. సరదాగా ఆదివారం సెలవు కాబట్టి, లేదా శుక్రవారం సెలవు కాబట్టి, శనివారం సెలవు కాబట్టి మేము అందరం ఒక చోట మీట్ అవుతున్నాం. అందరం మీట్ అయ్యి ఏం చేస్తున్నాం? అష్టచెమ్మలు ఆడుకుని, తొక్కుడు బిళ్ళ ఆడుకుని వెళ్ళిపోతే బాగుంటుందా? అందుకు వచ్చామా మనం మీట్ అవ్వడానికి? అన్ని ప్రాంతాల నుండి, అన్ని గ్రామాల నుండి, అన్ని ప్రాంతాల నుండి మీరు అందరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఎందుకు మీట్ అయ్యాం మనం ఈరోజు? సంఘం ఎందుకు బయటకు వచ్చింది లోకంలో నుండి? మళ్ళీ లోకంలోకి ఎందుకు వెళ్తుంది? మళ్ళీ ఎందుకు బయటకు వస్తుంది? మళ్ళీ ఎందుకు వెళ్తుంది? మళ్ళీ ఎందుకు బయటకు వస్తుంది? ఎందుకు వెళ్తుంది? మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? మళ్ళీ లోకంలోకి వెళ్తాం. మళ్ళీ ఎక్కడికి వస్తాం? మళ్ళీ సంఘంలోకి వస్తాం. ఈ సంఘం లోకం ఏంటి తేడా అంటే, ఎస్
ఇది దేవుని ఇల్లు. ఇక్కడికి వచ్చి ప్రత్యేకింపబడ్డాం మనం, దేవుని ఇంట్లోకి వస్తున్నాం. మళ్ళీ లోకంలోకి వెళ్తాం, రీఛార్జ్ అయ్యి మళ్ళీ వస్తాం. ఆట విడుపు కాదమ్మా సంఘం అంటే. ఆదివారం ఆట విడుపు కాదు, అమలక్కలు మాట్లాడుకోవడానికి కాదు ఇది. అక్కలేని కబుర్లు చెప్పు. ఆవకాయ పచ్చడి పెట్టావా లేదా అక్క? పెట్టానక్క. ఎలా పెట్టావు? మెంతులేసావా, వామ్మేసావా? ఈ ఇందుకు మనకి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయాలు వాక్యం మానేసి మనకు అవసరం అయ్యి మాట్లాడుకో. వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడుకో. ఆవకాయ పచ్చడి అడుగుతావో లేకపోతే మాయకాయ పచ్చడి గురించి మాట్లాడుకో. వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడుకో. నీకు ఎవరు వద్దన్నారు నిన్ను? ఇది ఆత్మీయ సహవాసం. పాతాళాన్ని తప్పించుకోవాలనుకునే వాళ్ళందరూ ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. పాతాళం నుంచి విడిపించబడాలనుకునే వాళ్ళందరూ సంఘంలో ఉంటారు, సంఘ కార్యక్రమాల్లో ఉంటారు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడతారు, సంఘం ద్వారా చేసే ప్రతి పనిలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన ఇల్లుది, మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, మనకు దేవుడు కొన్ని విధులు విధానాలు నియమించాడు. వాటికి నువ్వు కట్టుబడాలి, లోబడాలి. లేదు నేను లోబడను, నేను కట్టుబడను, నాకు నచ్చినట్టు ఉంటానంటే నువ్వు వేస్ట్. ఇంకా దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు రక్షణ పొందింది ఎందుకు? నీకు బాప్తిజం ఇచ్చింది ఎందుకు? నేను ఎందుకు నిలబెట్టాల్సి వచ్చింది ఇక్కడ? ఆట విడిపా సంఘం అంటే? కాదు. ఆనందం కోసమా? కాదు. ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం అన్నట్ట? కాదు. కాదు. నువ్వు చేసే ప్రయాణానికి ఒక విలువ ఉండాలి. శాపదేశపు రాని ఎక్కడి నుంచో రాత్రనక పగలనక ప్రయాణాలు చేసుకుంటూ 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 సొలొమోను దగ్గరికి వచ్చింది. సొలొమోను జ్ఞానం విని ఒక మాట అంది, నేను నా రాజ్యంలో ఉండగా నీ గురించి విన్నది చాలా తక్కువ, దేవుడు నీ హృదయంలో ఉంచిన జ్ఞానం చాలా ఎక్కువ, అది నేను నా రాజ్యంలో విన్నదానికంటే కూడా, ఉండగా విన్నదానికంటే కూడా చాలా ఎక్కువ అని ఇక్కడికి వచ్చి నిన్ను చూశాక అర్థమైంది. అమ్మో నువ్వు మహాజ్ఞానివి, నీ ముందుకు రావడం మా అదృష్టం అంది సొలొమోనుతో మాట్లాడుతూ. కానీ యేసుప్రభు అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు ఆయన. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను నా ముందు చాలా తక్కువ. అది యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్. అందుకే సంఘం ఎప్పుడు కూడా జ్ఞానం కోసం పరిగెత్తాలి, సంఘం వాక్యం కోసం పరిగెత్తాలి. ఈ మర్చిపోకూడదు. మనకున్న జబ్బు ఏంటంటే ఈ వారమైన వాక్యం వచ్చే వారానికి తుడిచిపోద్ది. అదేదో మ్యాజిక్ స్లేట్ ఉంటుంది కదా, రాసింది రాసేయగా మొత్తం అంతా రాసేయగల లేపగానే మ్యాజిక్ స్లేట్లో ఉన్నదంతా ఏమైపోద్ది? చెరిగిపోద్ది. అమ్మ బాబోయ్, మీలో కొంతమంది అలా ఉన్నారు. దయచేసి అలా ఉండకండి. ఎంతకాలం చెరిపేసుకుంటారు? ఇప్పుడు మీరు సంపాదించిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు, జేబులో పెట్టుకుంటున్నారు, లేకపోతే డబ్బులు తీసుకోగానే, జీతం తీసుకోగానే అలా ఇసురుకుంటూ వెళ్ళిపోతున్నారా? ఇంటికి వెళ్ళేసరికి ఏమంటే జీతం ఏదంటే, జీతం అక్కడ తీసుకుని మరి ఏం చేశారండి, ఇంటికి వస్తూ అలా గాలికి ఎగరేసుకుంటూ వచ్చేసానే అన్నారనుకో, రెండో రోజు మీ ఆవిడ పిల్లల్ని తీసుకుని బ్యాగ్ చదువుకుని అమ్మగారింటికి వెళ్ళిపోద్ది. ఉండదు. ఎందుకంటే దరిద్రుడితో ఏముంటామండి? దరిద్రుడు జీతం ఎగరేసుకుంటూ వచ్చినట్టు పిచ్చోడు. మరి మేమేమైనా అడుగు తినాలండి? మేమేమైనా జీతం ఎవడైనా ఎగరేసుకుంటూ వస్తాడండి? నెలంతా కష్టపడ్డాడండి, జీతం తీసుకున్నాడు, రోజు ఇడికి మళ్ళీ క్యారేజీ కట్టి పంపేదాన్ని, క్యారేజీ పట్టు పోయేవాడు, మళ్ళీ ఇంటికి వచ్చి పెద్ద కష్టపడి వచ్చేవాడు. మరి జీతం తెస్తాడు కదండి. మరి పిల్లలందరూ ఆశగా ఎదురు చూస్తుంటారు కదా, వాళ్ళకి అన్నీ కొనాలి కదా, ఫీజులు కట్టాలి, ఇంటి అది కట్టాలి, పాలు బిల్లు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. ఒకటి కాదు కదా. ఇటు ఇసురుకుంటూ వచ్చాను అంటున్నాడనంటే అది ఎంత చిరాగ్గా ఉంటుందో. ఇంత కష్టపడి పిట్టలు కొట్టించుకొని ఇంత దూరం వచ్చి సంఘంలో కూర్చొని వాక్యం విని ప్రభుని ఆరాధించి నేర్చుకొని అలా వదులుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, మన ఊరు ఇంటి మీదకి వెళ్ళేసరికి మొత్తం వదిలేసావు, ఇంకా అక్కడి నుంచి ఖాళీకి పోతున్నావు కొట్టుకుండా, స్పీడ్గా వెళ్ళిపోతున్నావు ఖాళీగా, కారు నడుపుకుంటూ బండి వేసుకుంటూ బస్సు ఎక్కేసి. ఎందుకు వచ్చావు ఇక్కడ దాకా? వదిలిపోవడానికా? చెరిపేసుకోవడానికా? మరి ఏం చేయడానికి వచ్చావు చెప్పు? ఏం చేయడానికి వచ్చావు? దాచుకో, చెరుపుకోకు, దాచుకో, పాడు చేసుకోకు, దాచుకో, ఉంచుకో, నిలబెట్టుకో. వదిలేస్తే నష్టపోతావు. సంగమా జాగ్రత్త. బాధ్యతలు గుర్తుపెట్టుకో. నీవు ఎదుగుతున్న కొలది ఫలాలు కనబడాలి నీలో. ఒక చెట్టు వేసామంటే దానికి ఫలాలు కనబడాలి. అలాగే నువ్వు ఎదుగుతున్న కొలది నీలో కూడా ఏం కనబడాలి? ఫలాలు. సంఘంలో ఒక ప్రత్యేకత కలిగిన జీవితం ఉండాలి నీకు, ఒక ప్రత్యేకత కలిగిన జీవితం. ఈ వ్యక్తి సంఘంలో వర్ధిల్లుతున్న వ్యక్తి అని అనిపించుకోవాలి. ఈ స్త్రీ సంఘంలో వర్ధిల్లుతున్న స్త్రీ అని అనిపించుకోవాలి. ఆ వర్ధిల్లే గుంపులో నువ్వు కనబడాలి, నువ్వు వినబడాలి. అలా దేవునికి అలా రగులుతున్న మండుతున్న జ్యోతిలా నువ్వు ప్రకాశించాలి. నీ ద్వారా ఇంకా గొప్ప కార్యాలు జరగాలి. ఇంతమంది ఉన్నాం మనం, ఎన్ని కార్యాలు చేయాలి ప్రభు కోసం?
ఎంత శ్రేష్టమైన కార్యాలు చేయాలి మనం ప్రభు కోసం, ఎన్ని శ్రేష్టమైన సత్క్రియలు మన జీవితంలో జరగాలి. మీరే ఆలోచన చేసుకోండి. వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం, ఏది మన ముద్ర, ఏది ఆయన సన్నిధిలో ఆయన ముద్ర కనబడాలి. ఎందుకంటే పాతాళ లోకాన్ని తప్పించుకోవడానికి ప్రభు ప్రత్యేకించుకున్న గుంపులో నువ్వు నేను ఉన్నాం. మరి తప్పించుకోవాలా వద్దా? దాన్ని తప్పించుకోవాలి. ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో నిలబడాలి, ఆయన సన్నిధి కొరకు పాటుపడాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు నువ్వు నేను త్యాగం చేయాలి, పరిచర్య చేయాలి, పరిశ్రమించాలి, సహకరించాలి. సమృద్ధికరమైన జీవాన్ని సొంతం చేసుకోవడానికి ముందుకు కదలాలి. గళం విప్పాలి, చేతులు పనిచేయాలి, కాళ్ళు పనిచేయాలి, కష్టపడాలి, శ్రమపడాలి, ప్రార్థించాలి, మోకరించాలి, కన్నీటిని విడవాలి. ప్రభువా నేను నీ వాడనని చెప్పుకోవాలి. ఎందుకంటే మనుష్యులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. వన్ ఫైన్ డే మనం కూడా ఈ లోకాన్ని ఏం చేస్తాం? ఖాళీ చేస్తాం. అప్పుడు ఖాళీగా వెళ్ళొద్దు, సమృద్ధిగా వెళ్దాం. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభుతో అనిపించుకుందాం. మరి అలా ఉందామా? జాగ్రత్త. సంఘం అంతటికి మరొకసారి తెలియజేస్తున్నాను, జాగ్రత్త. సంఘమా, నువ్వు దినదినాభివృద్ధి చెందు, క్షేమాభివృద్ధి చెందు, అనేకుల్ని పట్టుకో, మనుష్యులను పట్టు, జాలర్లు పట్టుకో, ఆత్మలను రక్షించు, ఆత్మల రక్షణ కోసం పరిశ్రమించు, ప్రయాసపడు. నీ సంపాదన కేవలం నీ కోసమే కాదు, ప్రభు కోసం కూడా, ప్రభు పరిచర్య కూడా నీకు అప్పగించాడు ఆయన. అది గుర్తుపెట్టుకో. నేను సంపాదించుకుంటున్నాను, దాచుకుంటున్నాను, తింటున్నాను, చచ్చిపోతానంటే సరిపోదు. ప్రభు పరిచర్యకు మనం కష్టపడాలి, శ్రమపడాలి, ముందుకు రావాలి. అందరూ నిద్రపోతే ప్రకటించేవాడెవడు? మేము అందరం నిద్రపోతామండి మాకు ఎందుకంటే ప్రకటించేవాడెవడు? పని చేసేవాడెవడు? కాబట్టి మనం నిద్రపోవడానికి రాలేదు సంగమా. పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలువ నేరనంత శక్తి కలిగి ముందుకు కదలడానికి వచ్చావు. అలాంటి శక్తితో జీవించడానికి వచ్చావు. అలాంటి శక్తి కలిగి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ పరిశ్రమించి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చావు. కాలము సమీపిస్తోంది, సమయము సమీపిస్తోంది. జాగ్రత్త. బహు జాగరూకులై ఉండండి. నిత్య జీవం ప్రయాణంలో ముందుకెళ్ళండి. సమయం పోనిచ్చుకోకండి, సద్వినియోగం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అలా స్థిరపరచునుగాక. ఆమెన్.